ఇటు హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, మల్కాజ్గిరి, అల్వాల్, బోయినపల్లి, ఎస్ఆర్ నగర్, ఉప్పల్, రామంతపూర్ అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీళ్లు నిలిచిపోయాయి. ఇక రంగంలోకి జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు దిగాయి. హైదరాబాద్ని వర్షం ముంచెత్తుతోంది. గత సాయంత్రం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. దీంతో ఇవాళ వినాయక చవితి పూజలు అలాగే మొత్తం ఆ పూజా సామాగ్రి కొనుక్కోవడానికి బయటకు వెళ్ళిన వాళ్ళంతా కూడా తడిసి ముద్దవుతున్నారు. నగర జీవి సతమతమవుతున్నాడు భారీగా కురుస్తున్న వర్షంతో. రాత్రి తెల్లవారులు కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. ఉదయం నుంచి కూడా వర్షం కంటిన్యూ అవుతూనే ఉంది. అసలు హైదరాబాద్లో మిగతా ప్రాంతాలన్నీ ఎలా ఉన్నాయి? మా కరెస్పాండెంట్ పవన్ అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. పవన్, ఏంటి సిచ్యువేషన్? గత రాత్రి నుంచి కూడా వర్షం పడుతూనే ఉంది. అయితే రాత్రి నుంచి కూడా ఎడతెరపు లేకుండా యొక్క భారీ వర్షం కూడా కురుస్తుంది. దీంతో పూర్తిగా అటు హైదరాబాద్ లో మాత్రము లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమలమయ్యాయి. ఎందుకంటే ఇప్పటికే అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే ఈ యొక్క లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే రాత్రి నుంచి కూడా భారీ వర్షం కురవడంతో ఇటు పూర్తిగా రోడ్లన్నీ కూడా ఈ యొక్క వర్షపు నీటితో పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. రోడ్లపైన వాహనాలు వెళ్ళాలంటే కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సెన్సిటివ్ ఉన్న ప్రాంతాలకు సంబంధించి ఇటు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, పోలీసులు ఎక్కడైతే వాటర్ లాగిన్ ఉన్నాయో ఆ వాటన్నిటిని కూడా పూర్తిగా పంపించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు వినాయక చవితి సందర్భంగా దీనికి సంబంధించి కొన్ని ఆఫీసులకు అయితే ఏ రోజు హాలిడే ఉంటుంది కాబట్టి ఒక ట్రాఫిక్ సమస్య మాత్రం కొంత ఉండదు అనేది మాత్రం ప్రధానంగా ఇటు ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. అయితే ఈ యొక్క కొన్ని ప్రాంతాల్లో మాత్రం వినాయక చవితి సందర్భంగా సామాన్లు కొనుక్కోవడానికి ప్రజలు బయటకు వస్తారు కాబట్టి అప్పుడు కొద్దిగా ట్రాఫిక్ జామ్ ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ట్రాఫిక్ అధికారులు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా చూస్తే మాత్రము ఇటు బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, నేరడమెట్టు, అంతేకాకుండా ఇటు ఈసీఎల్, కాప్రా తదితర ప్రాంతాల్లో మాత్రము భారీ వర్షాలు కూడా రాత్రి నుంచి కూడా కురుస్తున్నాయి. అయితే ఈ రోజు వర్షం ఉంటుందనేది మాత్రం ప్రధానంగా ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. అయితే భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుందనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా విద్యుత్ సంబంధించిన పూర్తిగా కొంత అంతరాయం కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క భారీ వర్షాలకు ఎక్కడ పడితే అక్కడ కరెంట్ షాకులు తగులుతున్నాయి కాబట్టి ఇప్పటికే ఈ యొక్క విద్యుత్ సంబంధించి అంతరాయం కూడా కలుగుతుంది. ఎందుకంటే తెల్లవారుజాము నుంచి కొన్ని చోట్ల విద్యుత్ కూడా తీసేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈ రోజు వినాయకునికి సంబంధించి కొన్ని విగ్రహాలు కూడా మండపాలకు కూడా చేరుకున్న నేపథ్యంలో ఎక్కడైతే ఈ యొక్క పెద్ద పెద్ద మండపాలు తీసుకొస్తున్నారో అక్కడ ముందే సమాచారం ఇస్తే విద్యుత్ సంబంధించి పూర్తిగా నిలిపివేస్తామని చెప్పి మరోవైపు విద్యుత్ శాఖ సంబంధించి అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఓవరాల్ గా చూస్తే మాత్రము హైదరాబాద్ ఒక పూర్తిగా తడిసి ముద్దయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. విద్యుత్ సౌకర్యం కానీ అలాగే అంటే మిగతా వాటర్ అయితే వచ్చేస్తుంది అంటున్నారు. అధికారుల నుంచి ఎలాంటి ఈ చర్యలు తీసుకుంటూ ఉన్నారు? ఎలా ఉంది సిచ్యువేషన్ పవన్? అయితే ఇప్పటికైతే అధికారులు మాత్రము ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తకుండా చూస్తున్నామని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి తరుణంలో మాత్రము. అయితే ఈ యొక్క వర్షం పడ్డప్పుడల్లా హైదరాబాద్ లో ఈ యొక్క భారీగా కష్టాలు ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఇక హైదరాబాద్ లో యొక్క వర్షం కురిసినప్పుడు రోడ్లపైనే పూర్తిగా నిలిచిపోవడం, అంతేకాకుండా మోసీ ప్రవాహం కూడా ఎక్కువగా ఉండడము, ఇలాంటి ఘటనలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈసారి కూడా దీనికి సంబంధించి ఇలాంటి ఘటనలే పునరావృతం అవుతున్నాయి. అయితే కానీ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని మాత్రము అధికారులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో హైడ్రా కూడా దీనికి సంబంధించి ఎక్కడైనా సెన్సిటివ్ ఇష్యూ ఉంటే పూర్తిగా వాటర్ ఎక్కువ పెద్ద మొత్తంలో ఉంటే తమకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వచ్చి పూర్తిగా అక్కడ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పి కూడా హైడ్రా గతంలో కూడా ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి చూస్తాము. అయితే ఈ తరుణంలో మాత్రం ఎక్కడైనా ఇలాంటి సమస్య ఉంటే వెంటనే జిహెచ్ఎంసీ కావచ్చు, పోలీస్ సిబ్బందికి కూడా సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా
అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రము సిచ్యువేషన్ మాత్రం ప్రజెంట్ కంట్రోల్లో ఉందని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అధికారులు ఇప్పటికే రోడ్ల పైన ఉండి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూస్తున్నామని చెప్పి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. పవన్, ఇంకా ఎన్ని రోజులు ఈ పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ కానీ ఎలా ఉంది వాళ్ళు చెప్తున్నటువంటి విషయం? అయితే ఈ యొక్క వాతావరణ శాఖ దీనికి సంబంధించి ఈ రోజు నుంచి కూడా 30 తారీఖు వరకు కూడా అంటే దాదాపు 3 రోజుల పాటు ఈ యొక్క వర్షాలు ఉంటాయని చెప్పి కూడా సూచనలు జారీ చేసిన నేపథ్యంలో పూర్తిగా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అయితే ఏ రోజు ఎంత పెద్ద మొత్తంలో వర్షం నమోదవుతుందనేది మాత్రం ఇంకా వాతావరణ శాఖ ఆదేశాలు కూడా ఇవ్వలేదు. అయితే ఈరోజు 10 గంటల తర్వాత దీనికి సంబంధించి కొన్ని కీలకమైన ఆదేశాలు కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఏ ప్రాంతంలో ఈ యొక్క రెడ్ అలర్ట్ కావచ్చు, ఆరెంజ్ అలర్ట్ కావచ్చు, బ్లూ అలర్ట్ కావచ్చు, దీనికి సంబంధించి కూడా కొన్ని ఆదేశాలు కూడా ఇస్తారు. దాని విధంగానే దీనికి సంబంధించి ఈ యొక్క వర్షపాతం ఎక్కడైతే ఎక్కువగా నమోదవుతుందో అక్కడ మాత్రము రెడ్ అలర్ట్ గా దీనికి సంబంధించి కూడా ఆదేశాలు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రము మరికొద్ది సేపట్లో చూస్తే మాత్రం ఎక్కడెక్కడ దీనికి సంబంధించి కూడా అన్ని ఆదేశాలు కూడా వాతావరణ శాఖ జారీ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ పవన్. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి నెలకొంది. వాడవాడల్లో గణనాథుడి విగ్రహాలు వెలిశాయి. భాగ్యనగరంలోని ఖైరతాబాద్ గణేశుడి తొలి పూజ జరగనుంది. ఉదయం 10 గంటలకు ఖైరతాబాద్ గణనాథుడి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. తొలి పూజకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరవుతారు. ఖైరతాబాద్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి నెలకొంది. వాడవాడన గణనాథుడి విగ్రహాలు వెలిశాయి. భాగ్యనగరంలోని ఖైరతాబాద్ గణేశుడి తొలి పూజ జరగనుంది. ఉదయం 10 గంటలకు ఖైరతాబాద్ గణనాథుడి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. తొలి పూజకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరవుతారు. ఖైరతాబాద్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇక పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తం అవుతోంది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని ఇదివరకే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్స్ ప్రకటించిన వెంటనే ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా ఎన్నికల సంఘం ప్రిపేర్ అవుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురణ, రాజకీయ పార్టీలతో సమావేశాలు, అభ్యంతరాల స్వీకరణ, తుది ఓటర్ల జాబితా విడుదల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 28 నుంచి మొదలయ్యే ప్రక్రియ సెప్టెంబర్ 2న ఓటర్ల తుది జాబితాతో పూర్తవుతుంది. ఈ వారంలో నిర్వహించే కేబినెట్ మీటింగ్లో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకోనున్నట్లుగా ఫీలర్లు వస్తున్నాయి. 42% బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర, రాష్ట్రపతి దగ్గర తెలంగాణ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని ఇదివరకే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించిన వెంటనే
ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఎన్నికల సంఘం ప్రిపేర్ అవుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురణ, రాజకీయ పార్టీలతో సమావేశాలు, అభ్యంతరాల స్వీకరణ, తుది ఓటర్ల జాబితా విడుదల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 28 నుంచి మొదలయ్యే ప్రక్రియ సెప్టెంబర్ 2న ఓటర్ల తుది జాబితాతో పూర్తవుతుంది. ఇక ఈ వారంలో నిర్వహించే కేబినెట్ మీటింగ్లో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లుగా ఫెయిలర్లు వస్తున్నాయి. 42% బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర, రాష్ట్రపతి దగ్గర తెలంగాణ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇక ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నెల 29న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ మీటింగ్ నిర్వహించి ఆ తర్వాత రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించనున్నారు. తెలంగాణ బీజేపీ కీలక నేత చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారీకి ఫుట్బాల్ గిఫ్ట్గా ఇచ్చారు. అనంతరం కొండా విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీలో కొందరు వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కావాలని తనను టార్గెట్ చేసి తనతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారని ఆవేదన చెందారు. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఓట్ల చోరీ ఆరోపణలు అర్ధరహితమని విరుచుకుపడ్డారు. 30 ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్నానని, వార్డు మెంబర్ కాని వాళ్ళు కూడా విమర్శించడం సరికాదన్నారు. కరీంనగర్ ప్రజలను మహేష్ గౌడ్ అవమానించారన్నారు. ఓట్ల చోరీ జరిగితే తెలంగాణ, కర్ణాటకల్లో కాంగ్రెస్ గెలిచేదా అంటూ ప్రశ్నించారు. అందరికి దేవుడు ముఖ్యమే, వాళ్ళకన్నా ఎక్కువ పూజ చేస్తాం. దేవుడితో ప్రజలతో మాకు ఓట్లేపియని ఘోరం. దేవుడు చోట దేవుడు ఉన్నాడు. దేవుని రాజకీయాలకు లాగకండి దయచేసి. దేవుడు మహానుభావుడు, పెద్దోడు. మేము దేవుడిని నమ్ముకున్నామా? దేవుల పార్టీ, అది దేవుల పార్టీ. ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మం కాపాడడం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ బతికేంది బిచ్చ బతుకు మీది. ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు, నటించడు జీవించేది మీరు, టోపీలు పట్టుకొని నమాలు చేసేది మీరు. బిచ్చపల్లి మీరా మేమా? ఇలా ఓట్ చోరీ మూడోసారి మోడీ ఎట్లా అధికారంలోకి వచ్చిన మిత్రులారా? రాహుల్ గాంధీ ఓట్ చోరీ, ఓటు దొంగతనం చేసి మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో ఒక్క ఇంట్లో సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో 49 ఓట్లు ఉంటాయండి. బొంబాయి నాడుకి ఓటు గుజరాత్ లో ఉంది, కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది. అంటే ఎప్పుడు ఎక్కడ రాష్ట్రంలో ఎన్నికలు అయితే అక్కడ కూడా ఓటేస్తున్నాడు. అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఓట్లు తీసేస్తున్నారు అంటారు. కరీంనగర్ లా ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు మైనార్టీలలో ఉన్నాయి. గతంలో సునీల్ రావు కాంప్లైంట్ ఇచ్చారు. ఆ ఓట్లు ఎవరు పడతాయి? దొంగ ఓట్లు పడ్డాలు, ఓట్లు పడ్డాక గెలవేయాలి వాళ్ళు. ఓట్లు వేసుకున్నా గెలవలే వాళ్ళు. మైనార్టీలలో ఒక్కొక్క ఇంట్లో 50 ఇండ్లున్నాయి. కరీంనగర్ లో ఉన్నాయి. మేము ఫిర్యాదు కూడా చేస్తాం, తొలగించలే. ఆ ఓట్లు ఎటు పడతాయి? అయినా గెలవలేయాలి. ఇలా బండి సంజయ్ గాని, ఈటెల రాజేందర్ గాని, లక్ష్మణ్ గారు గాని, అరవింద్ గారు గాని, మా బీసీ ఎమ్మెల్యేలు కూడా కనీసం బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడతలేరు. ఇంత భయం గుప్పిట్లో ఎందుకు ఉంటారని అడుగుతా ఉన్నాను మా బీసీ సోదరులు. అటువంటి ఇంత భయమా? ఎందుకు మీరు బీసీ ప్రధానమంత్రిగా చెప్పుకునే మోడీ వద్దకు వెళ్లి మా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బేసిక్ గా 2 చట్టాలు తెచ్చింది, వీరికి చట్టబద్ధత ఇస్తామని చెప్పే స్థితిలో ఎందుకు లేరు మీరు అని అడుగుతా ఉన్నాను. మీరు చెప్పే స్థితిలో లేనప్పుడు మీరు బీసీగా చెప్పుకునే హక్కు మీకు ఎక్కడదని అడుగుతా ఉన్నాను. అందుకే నేను బండి సంజయ్ గారిని దేశ్ముఖ్ అనే మాట నిన్న ఒక మీటింగ్ లో చెప్పినాను. ఇలా బీసీలకు రావాల్సిన హక్కుల్ని కాల రాస్తా ఉంటే
వచ్చే తరాలు మిమ్మల్ని ఎట్లా క్షమిస్తాయి? ఒకసారి బీసీ ఆయనే బీసీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తీసేసినప్పుడు ఒక బీసీ నాయకుడిగా స్పందించాడు. బీసీ ఆయనే అంటున్నాడు, బీసీ కాదని ఆయన అంటున్నాడు. ఆయన చూస్తే ఏదో గజ్జి సినిమా గుర్తొస్తుంది. అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఓటు తీసేస్తున్నారు అంటారు. కరీంనగర్ లా ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు మైనార్టీలలో ఉన్నాయి. గతంలో సునీల్ రావు గారు కాంప్లైంట్ ఇచ్చారు. ఆ ఓట్లు ఎవరు పడతాయి? దొంగ ఓట్లు పడ్డాలు, ఓట్లు పడ్డాక గెలవాలి. వాళ్ళు ఓట్లు వేసుకున్నా గెలవలే. వాళ్ళు మైనార్టీలలో ఒక్కొక్క ఇంట్లో 50 ఇండ్లునే కరీంనగర్ లో ఉన్నాయి. మేము ఫిర్యాదు కూడా చేస్తాం, తొలగించలే. ఆ ఓట్లు ఎటు పడతాయి? అయినా గెలవలే వాళ్ళు. సీఎం రేవంత్ రెడ్డికి ఎన్జీటీ షాక్ ఇచ్చింది. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు బ్రేక్ పడింది. కొడంగల్ నారాయణపేట్ లిఫ్ట్ పనుల నిలిపివేతకు ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. కాంట్రాక్టర్ పనులు చేయొద్దంటూ ఆదేశాలు ఇచ్చింది. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా పనులు చేపట్టొద్దంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. భారత రక్షణ శాఖ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టిస్తూ 2 భారీ యుద్ధ నౌకలు నౌకాదళ అమ్ముల పొదలు చేరాయి. నీలగిరి తరహా ఆధునిక యుద్ధ నౌకల్లో కీలకమైన ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి సమర్థవంతమైన సాంకేతికతతో తయారై విశాఖపట్నం వేదికగా జాతికి అంకితమయ్యాయి. ఈ 2 యుద్ధ నౌకలు ప్రాజెక్ట్ 17లో భాగంగా మల్టీ మిషన్ స్టెల్త్ బ్రిగేడ్లుగా రూపుదిద్దుకున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ త్రిపాఠి ద్వారా కమిషనింగ్ చేశారు. प्रधानमंत्री जी के नेतृत्व में हमारी सरकार ने भी यही समझा है और डिफेंस सेक्टर में रिसर्च एंड डेवलपमेंट को प्रायोरिटी दी है। पहले जो हाई टेक इक्विपमेंट सिर्फ गिने चुने देशों के पास थे, अब हम खुद उसे डिजाइन और मैन्युफैक्चर भी कर रहे हैं। आज हम एक फ्यूचरिस्टिक विजन के साथ अपनी आर्म फोर्सेस को मजबूती प्रदान कर रहे हैं। यह आत्मनिर्भर भारत अभियान की बड़ी अचीवमेंट्स है, ऐसा मैं मानता हूं। బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఏపీలో 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధాన పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వర్షాలు భారీగా పడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఏపీలో 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రధాన పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.